సింపుల్ అమ్మా, ఏం లేదు. మీరు ఇంట్లో ఎప్పుడైతే మీరు ఇంటి నుంచి మీరు దినచర్య మొదలు పెట్టారు, మీ తల్లి ఉంటారు. సింపుల్ అమ్మా. ఇప్పుడు తల్లి పక్కన కూర్చొని మనం ఎన్ని రోజులైనా మనం కోసం వేసుకోవాలి. తల్లి ఏ చీర కొత్తది కొన్నదని కూతురు అడుగుతుందా? నాకు బట్టలు కొని అని కూతురు అడుగుతుంది. అదే తల్లి పండగ వస్తే కొడుకు బట్టలు కొనిస్తున్నాడు. అదే కొడుకు తల్లితో కూర్చొని భుజమీ చేసి నీకు నేనున్నాననే భరోసా కొడుకు తండ్రికి ఇవ్వగలిగితే సగం ఉండిపోటు తెలిపోతాయి. ఫస్ట్ పాయింట్. ఏదో సెంటిమెంట్ ఎమోషనల్ కాదు. తండ్రి లేకపోతే ఎలా ఉంటుందో సమాజంలో నేను అనుభవిస్తాను. తల్లి లేకపోతే మిమ్మల్ని కూడా అమ్మ అంటాను. తండ్రి లేకపోతే నాన్న నేను ఉండేది. తండ్రి ఎప్పుడు తండ్రి. తల్లిని తగ్గించడం కాదు. ఇద్దరు రెండు కళ్ళు. ఆ రెండు కళ్ళు మనం పూడ్చుకుంటున్నాం. ఓల్డేజ్ హోమ్లు పెరుగుతున్నాయి. షేమ్ఫుల్ టు ద సొసైటీ. ఓల్డేజ్ హోమ్లు కాదు పెరగాల్సింది లేదమ్మా. మీ జాయింట్ ఫ్యామిలీస్ పెరగాలి. న్యూక్లియర్ ఫ్యామిలీస్ కాదు పెరగాల్సింది. నా లైఫ్ నా ఇష్టం అనుకుంటే ఈ రోజు నేను హ్యాపీగా మిగతాలో కూర్చుంటే సంవత్సరాలు ₹1 రిహాబిలిటేషన్ సెంటర్లో సంపాదించుకొని ఈ రోజు నేను కోరిన పోస్ట్ నేనే కొనిస్తాను. ఈజ్ డెమోక్రసీ. చెప్పండి. అది కాదు చేయాల్సింది. ఎప్పుడైతే మీరు మీ ఇంట్లో వాళ్ళని ప్రేమించండి, మీ తోటి వాళ్ళని గౌరవించండి. మీ తండ్రి గారి స్నేహితులు కావచ్చు, మీ తల్లికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, మీ భార్యకు సంబంధించిన వాళ్ళని గుర్తించండి, గౌరవించండి. ఈరోజు మా తల్లి గారి స్నేహితులు ఎవరన్నా కనపడ్డారంటే నేను వాళ్ళు ఫస్ట్ కూర్చొని మాట్లాడతాను. ఎందుకంటే మా నాన్నతో వాళ్ళు కలిసి మాట్లాడిన ప్రయాణం చేసింటారు కాబట్టి అవి నాకు గుర్తు వస్తాయి. రెండోది, ముఖ్యంగా యూత్ గుర్తుపెట్టుకోవాల్సిందే 3 సీలు గుర్తుపెట్టుకోవాలి. క్యారెక్టర్, క్యాపబుల్, కెపాసిటీ. And unfortunately, nowadays most of the youth they are placing on 3 C's: caste, community, criminal. And these 3 should be avoided. Then definitely the society will change, and there is no doubt at all, because our youth is more powerful weapon in the world as compared to US. USA is only for the dog improvement, but nowadays India is more economically more stable and more stability because able leader and stable governments. But we are forgetting our parents. And we lost only you are going on the way of money. The more you are going on the money, the more you lost your family values and ethics. That's why this is the simple message. ఇప్పటికి మీరు ఆలోచించి ఇంతమంది మనసులో వైద్యం అందిస్తుంది. చాలా సంతోషం. మరి నిజంగా ఏమన్నా పెంచడానికి అవకాశం ఉంటుంది? ఒకటమ్మా, హాస్పిటల్ పెరుగుతున్నాయి, బెడ్లు పెరుగుతున్నాయి, ఓల్డేజ్ హోమ్ పెరుగుతున్నాయి. ఇది షేమ్ఫుల్ టు సొసైటీ. ఇది మనం ఆనందించే విషయం కాదు. వంటిల్లే వైద్యశాల అని మనం మర్చిపోయాం. నాన్నమ్మతో కూర్చొని ఎన్ని రోజులు అయింది, అమ్మమ్మతో కూర్చొని ఎన్ని రోజులు అయింది, చిన్నాన్నతో కూర్చొని ఎన్ని రోజులు అయింది, పెద్దమ్మతో కూర్చొని ఎన్ని రోజులు అయింది. ఒకసారి మీరు క్వశ్చన్ వేసుకోండి. బెడ్లు పెంచడం గొప్పతనం కాదు, బెడ్లు తగ్గించడమే గొప్పతనం. బెడ్లు పెంచుతున్నాం అంటే వ్యాపారాలు పెంచుతాం, బెడ్లు తగ్గిస్తున్నాం అంటే విలువలు పెంచినాం. అందుకు వీలైనంత వరకు నేను విలువలతో కూడిన వైద్యాన్ని చేస్తాను తప్ప బెడ్లు పెంచడం అనేది చాలా తగ్గించుకుంటూనే తగ్గించదు. ఎందుకంటే ఇప్పటి వరకు నేను చూసిన అనేక వైట్ కార్డులు మీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఒక ఆయన రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అమ్మా. ఆయన నెలకు ₹70,000 సంపాదిస్తాడు. ఆయన వైట్ కార్డు చూపించాడమ్మా. ఆయన వైట్ కార్డు ఎలా వచ్చిందమ్మా? ఆయన నేను వైద్యం చేయాలమ్మా అంటే నిజమైన లబ్ధిదారుడు పోతున్నాడు. అంత్యోదయ అంటాం మేము. అంత్యోదయ అంటే ఏంటంటే తొలి పంక్తిలో నువ్వు ఏ వరకైతే మనం ఏ విధంగా వడ్డిస్తామో చిట్ట చివరి కూర్చున్న వ్యక్తి కూడా అదే ఫలాలు వడ్డించాలి. సరే, ఇదొక ఎగ్జాంపుల్. ఇంకొక మహిళ వచ్చింది. ఈజ్ ఎ రిటైర్డ్ లెక్చరర్. షీఈస్ అర్నింగ్ more than 50,000 per month and she is showing white card. ఓకే, నీకు పాల్గొన్నాము. ఇలాంటి వారు ఎందుకు వస్తున్నారు? కేవలం ₹10 ఉందా లేదా చెకింగ్ చేయడమా? అంటే మీరు ఈ టోకన్ తీసుకొని మీరు వెళ్ళిపోతే 50 టోకన్లు ఇస్తాము. ఇలాంటి టోకన్స్ 50 టోకన్లు మీరు తీసుకోగలిగితే నిజమైన లబ్ధిదారులు టోకన్లు అయిపోయినాయి ఇంటికి తిరిగినప్పుడు అప్పుడు ఎంత బాగా అవుతుందో మా పేరు. అందుకు నిజమైన లబ్ధిదారులే రండి. రాగలిగితే మేము చేయగలం, ఇబ్బంది లేదు. డబ్బున్న వాళ్ళు, అహంకారం ఉండేవాళ్ళు, కార్లో తిరిగేవాళ్ళు, 70 లక్షల కార్లు తిరిగేవాళ్ళు మీరు చూడలేరు. వైద్యం అంటేనే ఓపిక. ఓపికతో కూడిందేదే వైద్యం. ఏ తల్లి అయినా కూడా 9 నెలలు మొయ్యాల్సిందే. అమెరికా అయినా, ఆస్ట్రేలియా అయినా, ఆంధ్రమైనా 3 నెలలకే బిడ్డను తీస్తాం, చనిపోయిన బిడ్డ వస్తుంది. అందుకు మంచి పసివాడు కావాలా, చనిపోయిన బిడ్డ కావాలా? సొసైటీ ఆలోచన చేసుకోండి. నిజమైన లబ్ధిదారులు, నిజమైన పేషెంట్లు రండి.
వైద్య ముసుగులో నన్ను మీరు పరీక్ష చేయడం కాదు, మిమ్మల్ని మీరు వంచుకోకండి, మీరు తీసుకునే టోకన్ నిజమైన లబ్ధిదారులకు వేస్ట్ అయిపోతుంది అనేది